शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధాయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. సకామ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో ఆ భక్తునకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకొనున్నట్లు చేయుదును. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయ్యైవ విహితాన్ హిహితాన్. అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. తత్ఫలితముగా నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. కాని ఈ సకామ భక్తులు పొందడి ఫలములు కూడా నశ్వరములు. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుతురు. నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను చివరకు నన్నే పొందుదురు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సుకును గోచరింపని వాడును. నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రములో పోబడి భ్రమించు వానినిగా తలంచెదరు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నా యోగమాయయందు నేను అందరికిని గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు. అనగా నన్ను జనన మరణములకు లోనగువానినిగా తలంతురు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కచ్చన. ఓ అర్జున, గత కాలమునకు చెందినట్టివియు వర్తమాన కాలమునందున్నట్టియు అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును. అంతేకాదు రాబోవు కాలమున ప్రభవించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదను. కాని నా యందు భక్తి శ్రద్ధలు కలవారు తప్ప వేరెవ్వరునూ నన్ను ఎరుగజాలరు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరం తపా. ఓ భరతవంశీయుడా,
ఓ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీయును రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవి. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం త్వే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. కాని నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపుమాపిపోవును. అట్టివారు రాగద్వేష జనితములైన సుఖ దుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధములా నన్నే భజింతురు. జరామరణ మోక్షాయ మమాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ త్వద్విదుః కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు అపర బ్రహ్మను, సమస్త ఆధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలుసుకొందురు. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విద్యుత్తక్తచేతసః. ఆదిభూత, ఆదిదైవ, అధియజ్ఞములతో పాటు అందరికిని ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకొనువారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోऽధ్యాయః. 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము ఇంతటితో సమాప్తము. రేపు 8వ అధ్యాయము. ఇదేంటంటే అక్షర బ్రహ్మయోగము. దీనిలో అర్జునుల వారికి శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఏ విధంగా అక్షర బ్రహ్మయోగం గురించి ఏ విధంగా తెలియచేస్తారో రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.